ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నీ లైఫ్ మీద డౌట్ స్టార్ట్ అవుతుందా? సో వెల్కమ్ టు డే 8 ఆఫ్ మోటివేషన్ సిరీస్. ఇవాళ ఇంకా ఎగ్జాంపుల్. సో డైలీ నువ్వు నీ లైఫ్లో చేసే పనిలో ఒక పని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు. ఒక పర్సన్ ఉన్నాడు, కొత్త కార్ కొన్నాడు, పోస్ట్ పెట్టాడు, లేకపోతే ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు ఇంకో పర్సన్, లేకపోతే ఇంకో పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, దాన్ని మొత్తం రీల్స్ టైప్లో పెడుతున్నాడు, లేకపోతే ఇంకొక సక్సెస్ స్టోరీ అదో రీల్ లాగా వచ్చింది చూస్తావు. చూసి మనం ఏమనుకుంటాం, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఎక్కడ ఉన్నా అనో ఫీలింగ్, ఒక థాట్. అలా కొంచెం కొంచెం డిప్రెస్ అవుతూ ఉంటావు అని ఆలోచిస్తూ. కానీ అక్కడ నువ్వు ఒక ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోతున్నావు. మనం వాళ్ళ హైలైట్ రీల్తో మన రియల్ లైఫ్ కంపేర్ చేస్తున్నాం. వాళ్ళు పోస్ట్ చేసేది, లేకపోతే వాళ్ళు చూపించేది, వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది వాళ్ళ లైఫ్లో ఒక మూమెంట్, కానీ మనం కంపేర్ చేస్తుంది మన ఎంటైర్ లైఫ్ని. అందుకే కంపారిజన్ మన కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది. నీ ఫ్రెండ్ ఒకవేళ సక్సెస్ అయింది అనుకో, అది నీ ఫ్యూచర్ కాదు కదా. ఎవరో ముందు వెళ్తున్నారంటే నువ్వు వెనకబడుతున్నట్టు కాదు. ప్రతి పర్సన్కి ఒక డిఫరెంట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది. సో డిఫరెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో వాళ్ళ చాప్టర్ 10 నీ చాప్టర్ 2తో కంపేర్ చేయకు. ఎందుకు కంపేర్ చేస్తున్నావు? నీ కాంపిటీషన్ నిన్న నువ్వు ఏ వర్షన్లో ఉన్నావు, ఎలా ఉన్నావుతో ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎంత బెటర్ అయ్యావు అని, అది ప్రోగ్రెస్. అది నువ్వు ఆలోచించాల్సింది. స్లోగా వెళ్ళినా పర్లేదు, లేట్గా రీచ్ అయినా పర్లేదు, కానీ జర్నీని స్టాప్ చేయకు. బికాస్ నీ స్టోరీకి నీ ఓన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా సక్సెస్ పోస్ట్ చూసినా, లేకపోతే సక్సెస్ఫుల్ రీల్ చూసినా కంపేర్ అవ్వకుండా నా టర్న్ కూడా వస్తుంది. బట్ అంటిల్ దెన్ ఐ విల్ కీప్ వర్కింగ్ అని నీకు నువ్వు మోటివేట్ చేస్తూ ఉండు, అవుతూ ఉండు. థ్యాంక్ యూ. FT Rakshit సైనింగ్ ఆఫ్.